ఫ్రెండ్స్, ఈ ఇల్లు చూడండి ఒక్కసారి. అది బెడ్రూము, ఇది 12 బెడ్రూమ్, ఇది హాల్ 14. ఇది తూర్పు ఫేస్ ఉన్న ఇల్లు. ఇది ఎంతయు ఇదొక ఇల్లు, ఇదొక ఇల్లు. ఇది ఉత్తర ఈశాన్య వీధి పోటు ఉంది మా ఇంటికి. ఇవి రేకులు బరగొడ్లు ఉంటాయి ఇక్కడ. ఇది ఖాళీ స్థలం 20 అడుగులు ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది 2 ఇళ్ళు నావే. అయితే ఈ ఇంటికి తూర్పు ఆగ్నేయంలోకెళ్తుందని ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇట్లా తూర్పు ఉత్తర ఈశాన్యం తిప్పి ఇట్లా వచ్చి తూర్పు ఈశాన్యం వస్తాం మేము. తూర్పు ఈశాన్యంలో అయితే డోర్ ఉంది, ఈ ఇంటికి ఉత్తర ఈశాన్యంలో డోర్ ఉంది. ఫ్రెండ్స్, వాస్తు అనేది యథార్థమే, అంతేకాదు వాస్తే జీవితం కాదు. బుద్ధి కర్మను బట్టి ఇల్లు తయారవుతుంది. అయితే మన చేసుకున్న పాప ఫలితము వల్లనే మన ఇల్లుతో గృహము అంటే ప్రతి మనం చేసుకున్న పాప పుణ్యమే మన ఇల్లు అని చెప్తుంది అనమాట. బుద్ధి కర్మను బట్టి ఇల్లు తయారవుతాయని వాస్తుశాస్త్రంలో ముద్రగడ రామారావు గారు చెప్పినారు. అయితే ప్రతి మనసునకు ఇల్లు కావలేను, భుజించుటకు అన్నము కావలేను, ఇందు గ్రాసం ఏరిదైనా వాసం అనేది కావలేను. అయితే ప్రతి మనుషులకు అన్నం కావలేను, ఇల్లు కావలేను. అయితే ఇవి 2 ప్రతి మనుషులకు ముఖ్య అవసరములు. కారణమేమనగా గృహం వలన మనుషులకు లాభాలాభములు కానీ మంచి చెడులు కానీ సుఖదుఖాలు, సిరి సంపదలు, పాడి పంటలు, సంతాన ఆరోగ్యములు, ఆదాయ వ్యయములు కానీ కలుగుతున్నాయి. మరియు మర్యాద గౌరవములు, అవమానము, రాజపూజితము, సుగుణములు, దుర్గుణములు, భాగ్యము, దారిద్ర్యము, తుదకు అదీది అనేలా సర్వం గృహం వలనే కలుగుతున్నది. అనగా ఇండ్లు, దాని సంబంధమైన స్థలం, దాని చుట్టూ ఉన్న వాతావరణం అని గ్రహింపవలెను. ఇది కర్మ యొక్క స్వరూపమే అయి ఉన్నది. దీని శక్తి వర్ణించగలవి కాదు. ఇదివరకెన్నడో మహనీయులైన మహేబ్రహ్మ రాక్షస వాస్తుశిల్పి, విశ్వకర్మ దేవతల వాస్తుశిల్పి మరియు సనత్కుమారాదులు, వశిష్ఠాదులు ఇంకెందరో మహనీయులు రచించి కనిపెట్టినారు. అందుకే దీనికి బ్రహ్మ విద్య అని పేరు వచ్చినది. అయితే ఈ వాస్తు విద్యను మొదట శ్రీ ముద్రగడ రామారావు గారు గ్రాంధికముగా సులభ శైలిలో పుస్తకం రచించినారు, వెలుగులోకి తెచ్చినారు. తర్వాత శ్రీ గౌరి తిరుపతి రెడ్డి గారు సరళమైన పద్ధతిలో పుస్తకమును సులభమైన రూపంలో తెచ్చినారు. తర్వాత ఎన్నో పుస్తకాలు రచించినారు. సరే, అది గడ్డకి పెట్టండి. ఇప్పుడు ఈ ఇంట్లో మేమైతే క్షేమంగానే ఉన్నాం, బాగానే ఉంది. మాకు ఉత్తర ఈశాన్య వీధి పోటు ఉంది, తరగని స్థితి, ఏదో మంచిగానే ఉంది పరిస్థితి. కానీ ఇప్పటి వాస్తు పండితులు మేము చెప్తే కోటీశ్వరులము అవుతారున్నారు, వీళ్ళు కోటీశ్వరులైనారు, వాళ్ళు కోటీశ్వరులైనారు అని చెప్తున్నారు. ఇప్పుడు వాస్తు పండితులకు వాళ్ళు చెప్తేనే కోటీశ్వరులైనారు, వీళ్ళు కోటీశ్వరులైనారు చెప్తున్నారు కదా. వాళ్ళు కోటీశ్వరులు చెప్తున్నారు. వాళ్ళలో ఇళ్ళను సరిచేసుకొని వాళ్ళు కోటీశ్వరులు కావచ్చు కదా. వాళ్ళు కోటీశ్వరులైనారు, వీళ్ళు 6 నెలల్లో కోటీశ్వరులైనారు, వారు వారంలో కోటీశ్వరులైనారు అని చెప్తున్నారు. వాస్తు చెప్తే మంత్రి అయినాడు, ఎమ్మెల్యే అయినాడు అని చెప్తున్నారు. సరే, వాళ్ళు అంటే వాస్తు చెప్తుంటే మీరు ఎమ్మెల్యే అయ్యుండొచ్చు, కాదని నేను అనను. వాళ్ళ ఇండ్లు వాస్తుకు కట్టుకొని కోటీశ్వరులు అయినారని చెప్పవచ్చు. కానీ మీరు కూడా వాస్తుకు ఇండ్లు కట్టుకొని మీరు కూడా కోటీశ్వరులు కావచ్చు కదా. మీరెందుకు వాళ్ళకు వాస్తు చెప్పాల్సి వచ్చింది? సరే, వాస్తుకు మీరే ఇండ్లు కట్టుకొని మీరే కోటీశ్వరులు కావచ్చు, లేదా మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు కదా. ఇంతమంది ఇండ్లకు పోయి 10,000 ఇవ్వండి, లేదా 20,000 ఇవ్వండి, 30,000 ఇవ్వండి, 40,000 ఇవ్వండి, 50,000 ఇవ్వండి అని అడుక్కోవడం దేనికి? మీరు ధనవంతులై ఇతరులకు వాస్తు చెప్పాలి. కానీ మీరు పోయి వాళ్ళ ఇళ్ళ కాడ పోయి మేము మీకు వాస్తు చెప్తాం, మాకు 10,000 5,000 20,000 అడుక్క తినడం ఏంది? సరే, మీరు చెప్పినట్టుగా ఇల్లు కట్టుతాను. ఇప్పుడు ఆ ఇల్లు చూడండి, మీరు చెప్పినట్టుగా ఇల్లు కడతాను, మీరు అడిగినంత ఫీజు ఇస్తాను, మీరు ఎలా చెప్తే అలా నేను చేస్తాను.
ఎన్ని రోజుల్లో నేను కోటీశ్వరుడిని అవుతాను, ఎప్పుడు ఎమ్మెల్యేని అవుతాను, ఎప్పుడు మంత్రిని అవుతాను చెప్పండి. దీనికి సరే అంటే ఈ నంబర్కి ఫోన్ చేయండి, 9866039619. ఇందుకు భిన్నంగా జరిగితే మీరు చెప్పిన నాలుక ఉండదు, ఒక కాలు ఒక చెయ్యి ఉండదు. ఈ అగ్రిమెంట్కి సరే అయిన పడితే పై నంబర్లకు ఫోన్ చేసి రండి. అంతరం వేస్తాము, తాయెత్తు వేస్తాము, ఈ కట్టె మంత్రి ఇచ్చిస్తే ఇంట్లో పెట్టుకుంటే వాస్తు దోషాలన్నీ పోతాయని చెప్పి జనాలను మోసం చేయడం చాలామందికి అలవాటైంది. ఇది లైసెన్స్ పొందిన బిచ్చగాల టైప్ అయింది. అంటే పైనుంచి దిగి వచ్చిన వాస్తు పండితులు కానీ హేయమైన వాస్తు పండితులైనారు. సరే, మీరు ఒకరిని కాడికి పోయి వాళ్ళకు డబ్బులు ఎందుకు కడుక్కోవాల్సి వచ్చింది? మీకు వాస్తు చెప్తాం, మాకు 50,000 20,000 అని. మీరు కట్టుకొని మీరే కారులో తిరగవచ్చు కదా, మీరే ఎమ్మెల్యేలు మినిస్టర్లు అవచ్చు కదా, మీరే సీఎం కావచ్చు కదా. ఏంటి ఇది అంత దోపిడీ ఇది. వాస్తు అనేది మానసిక. సరే, మీరు చెప్పినట్టే కట్టిస్తాను, రండి. ఈ నెంబర్కి ఫోన్ చేసి రండి. ఏదే పొరపాటు జరిగిందో జాగ్రత్త. ఎవరే కానీ దమ్మున్న వాస్తు పండితుడు ఎవరైనా సరే ఈ నెంబర్కి ఫోన్ చేసి రావచ్చు. మీరు అడిగినంత ఫీజు ఇస్తాను, మీరు చెప్పినంత మారుస్తాను. ఎన్నాళ్ళలో నేను కోటిస్తాను నేత. నాకు అది కావాలా. యాన్నో కూర్చొని ఊక యూట్యూబ్ ఛానల్ చూసేది. యూట్యూబ్ ఛానల్లో మేము వాడు చెప్పినాడు, ఈడు చెప్పినాడు, వాడు సౌకర్యనాడు, ఈడు సౌకర్యనాడు చెప్పేది కాదు. ఇక బాగా చూడండి నా ఇండ్లు. అది నా ఇండ్లే, ఇది నా ఇండ్లే. ఇప్పుడు ఇది నా ఇండ్లే, ఇది నా ఇండ్లే. ఇది రేకుల షెడ్డు బరగొడ్లకు. ఇది దిబ్బే అంత ఉంటుంది, ఇది ఉత్తర ఈశాన్య వీధి పోతుంది. మీరు ఆలోచన చేసుకొని ఈ నెంబర్కి ఫోన్ చేసి రండి. మేము వాళ్ళు చెప్పొచ్చే కోటీశ్వరుడైనాడు, ఈడు చెప్తే కోటీశ్వరుడైనాడు, ఈడు చెప్తే ఎస్ఐ అయినాడు, ఈడు చెప్తే ఐఏఎస్ అయినాడు, ఈడు చెప్తే ఐపీఎస్ అయినాడు అని చెప్పడం ఎందుకు? మీరే కావచ్చు కదా ఐఏఎస్లు, ఐపీఎస్లు, మంత్రులు. ఏంటివి ఇవన్నీ? వాస్తులు మారుస్తానే మాత్రం మంత్రులు అవుతారా? వాస్తు మారుస్తానే మాత్రం ఎమ్మెల్యేలు అవుతారా? వాస్తు మారుస్తానే సీఎంలు అవుతారా? డాక్టర్ చదివినందుకు ఆయన డాక్టర్ అయినాడు. ఐఏఎస్ ఆఫీసర్ ఐఏఎస్ చదివినందుకు ఐఏఎస్ ఆఫీసర్ అయినాడు. ఐపీఎస్ ఆఫీసర్ ఐపీఎస్ చదివినందుకు ఐపీఎస్ అయినాడు. మనం చదివితే కోటీశ్వరులు అయితే మా ఇంట్లో కూర్చుంటే వస్తాయి దుర్లు. మీరు ఆలోచన చేసుకొని ఈ నెంబర్కి ఫోన్ చేయండి.